ఈ తుఫాన్ కూల్ క్లైమేట్‌లో నాకెందుకో హల్వా పూరి చేయాలనిపించింది. ఇంకా యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఒక వీడియో సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఒక బౌలు మైదా పిండిలో తగినంత సాల్టు, కొంచెం నూనె వేసుకొని వాటర్ జల్లుకుంటా కలుపుకుంటా ఉండాలి. దాని తర్వాత మళ్ళీ లాస్ట్‌లో కొంచెం నూనె వేసుకొని కలుపుకొని ఇలా పక్కన పెట్టుకోవాలన్నమాట. మనం ఈ ప్లేస్‌లో గోధుమ పిండన్నా తీసుకోవచ్చు కొంచెం హెల్తీగా కావాలంటే. తర్వాత కొంచెం బాండీ పెట్టి అందులో నెయ్యి వేసుకొని 2 టేబుల్ స్పూన్లు ఒక బౌల్ మెజర్మెంట్ తీసుకున్న ఒక బౌలు బొంబాయి రవ్వ వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత అందులో 3 కప్పులు వాటర్ వేసుకొని ఇలా షుగర్ వేసుకొని మంచిగా ఇలాగా దగ్గర పడినాక కట్టేయడమే. ఈ ప్రాసెస్లో ఉండగా కట్టేయండి. తర్వాత ఎలాగో గట్టిపడిపోతుంది కదా బొంబాయి రవ్వ. తర్వాత మైదా పిండి మిశ్రమాన్ని ఇలా ఏదన్నా కవర్ మీద ఇలాగ అప్లై చేసుకుని నూనె రాసుకుంటా ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకుని హోల్డ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుని ఇంకా నూనెతో కానీ నెయ్యితో కానీ ఇలా మనం ఒత్తుకోవాలన్నమాట. ఇంక ఒత్తుకుని కాగిన నూనెలో వేసేసుకోవాలి. అంతే హల్వా పూరి రెడీ అయిపోయింది. ఇందులో నేను ఒక తప్పు చేశాను. ఏంటంటే వాటర్ మరిగాక బొంబాయి రవ్వ వేయాల్సింది బొంబాయి రవ్వలోనే వాటర్ వేసేసాను. ఏమైందిలే లాస్ట్‌కి ఒకలాగే వచ్చిందిగా అని అనుకున్నాను. ఇంకా ఫైనల్లీ హల్వా పూరి టేస్ట్ అయితే చాలా బాగుంది. బాగా వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చిందనమాట. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి.